మేము ఈ ఎండలో వచ్చి మేము కూర్చోయినాము మాము మగదీరి పడిపోతాం ముసలోళ్ళము మా చచ్చిపోతే మా జాజి తోడు తీసుకుంటారు. మీరు తీసుకుంటారా? మా పిల్లలు చిన్న పిల్లల కానించి మేము ఏదో మన పెళ్ళిళ్ళు చదువులు సంగీతాలు చేసుకుంటామని మేము ఆ డబ్బులు కట్టాము. ఆ డబ్బులు కట్టినప్పుడు ఇప్పుడు మాకు ఇదేంటి ఎండలో కూర్చోబెడుతున్నారు? మాకు మరి పెళ్ళి పేరెంట్కం చేసుకోమా? పెళ్లి చేసుకోకపోతే ఆ పిల్లలకి ఆ దాయితీ లేకపోయినప్పుడు మీ ఆఫీస్ కాడికి వచ్చి మనం చచ్చిపోతాం. తీసుకుంటారు ఆవిడ మామేడు తిళ్ళి తిప్పి లేకుంటే ఇందులాంటి ఉండడం చెప్పమే. మీరు కమ్మన ఆఫీస్ ఇళ్ళాలు కూకొని మీ పిల్లలు మీ పిల్లలు ఇళ్ళాలు ఉన్నారు మేమేటి ఇన్న తిరుక్కోవడము. మామ ఏదో ఒక రూపాయో కలిస్తుంది అనేసి మీ ఆఫీసులు మేము కట్టడం అయింది, మీ బ్యాంకు వచ్చి మాకు కట్టడం అయింది. మాకు ఇప్పుడు తిరగ మాకు డబ్బులు రాయించేసి తిప్పుతున్నారు. 2 నెలలు 3 నెలలు అయింది. మాకు ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? మా తిళ్ళు తిప్పి లేకుంటే ఇప్పుడు మేము కూకోయినా మేము చేయాలి. మాకు డబ్బులే కావాలి బాబు. మాకు డబ్బులు ఇస్తే మేము వెళ్తాము, లేకపోతే మేము ఇలాగే ఉంటాము. మీ ఆఫీస్ కాడ చచ్చిపోతే మీరు అప్పుడు డబ్బులు ఇస్తారు. కానీ ఒక మాట మాకు ఎన్ని చెప్పాలి, ఇక్కడికి రావాలి బాబు. మేము ఎక్కడోటి అడిగాడము, ఏజెంట్లకు అడిగాడము, మేము వెళ్ళిపోవడము. వస్తాయి అంటే మాకు దొరికిపోయినట్టు తగులుతుందే. మాకు ఆ రాయి దెబ్బ వస్తుంటే మాకు తగులుతుందా లేదు మీకు తగులుతుందా? మాకేది మీరు చెప్పుకోరు. మీ జనాలలో వచ్చి ఇక్కడ కూర్చోయినామే అని గురుండి కూర్చుకోయినాము. ఆ రోజు ఇందరము కట్టినప్పుడు ఇందరం వచ్చామా, ఇందరు కూకోయినామా? ఎవరి జాగాలు కట్టేనారు, ఎవరి జాగాలు వాళ్ళు వెళ్ళిపోయారు. మరి బ్యాంక్ అన్నాడు దొంగ బ్యాంక్ అనుకోని మాకు ఎరికా? ఈ పోస్టులే మాకు దొరుకుతాయి. మేము కట్టుకుంటే మేము 5-10 సంపాదించుకుంటే మా పిల్లలకి చదువులకి పెళ్ళిళ్ళకి ఏదో అవుతుందని మేము జాగ్రత్త చేసామా? లేదు దొంగపోతుంది ఎక్కడో అక్కడ పలకుండేస్తారని మేము కట్టామా? మరి మా డబ్బులు ఎవరు దొరుకుతాయి? వాళ్ళకి ఏజ్ అయిపోయింది, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయకొద్దా? వాళ్ళకి చదువులు చదివించుకోద్దా? మీ పిల్లలకు చదివించుకోండి, కమ్మన డాక్టర్లు చేసుకోండి, అంతే కమ్మని ఇది చేసుకోండి. మరి మా పిల్లలు ఏంటంటే రోడ్ల మీద తిరిగిన వాళ్ళం. మేము రోడ్ల మీద తిరిగిన వాళ్ళమైనా మీ పోస్టులు కట్టాం కదా డబ్బు. ఆ డబ్బు మాకు రివర్సన్ రావాలో మాకు ఏదైనా ఒక మాట మాకు ఏమైనా చెప్పాలి కదా. నా పేరు లోహిదాస్ అండి. నేను ఈ పోస్ట్ ఇచ్చాపురం పెద్ద పోస్ట్ ఆఫీసులో 2017లో మా 11 మంది ఆడపిల్లల పేరు మీద నేను డిపాజిట్ చేశాను. మనిషి ఒక్కొక్క పేరు మీద ₹1,00,000 డిపాజిట్ చేయడం జరిగింది. 2017 నుండి మీకు 2025 కల్లా మీ డబ్బులు మీకు డబుల్ వస్తాయని చెప్పి ఒక ఆశ చూపించి ఈరోజు చెప్పడం జరిగింది పోస్ట్ ఆఫీస్లో. ఆ రకంగా నేను ఆ పాలసీ కట్టాను. ఆ పాలసీ కట్టిన తర్వాత రీసెంట్గా 4 మంత్స్ బ్యాక్ పోస్ట్ ఆఫీస్లో స్కామ్ జరిగింది. ఎవరు డబ్బులు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి అని చెప్పారు. నేను ఏజెంట్కి తీసుకొని వచ్చినప్పటికీ మీ డబ్బులు అసలు డిపాజిట్ అవ్వలేదని చెప్పారు నాకు. అదేంటి సార్ ఇంకోటి సార్ నాకు బుక్లు ఇచ్చారని నేను బుక్లు చూపించాను, మీరు ఇచ్చిన బాండ్లు చూపించాను, కానీ మీ డబ్బులు అకౌంట్ అవ్వలేదు, మీ డబ్బులు పోయాయి అని చెప్పారు. అదేంటి సార్ మీరు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల తర్వాత నా డబ్బులు పోయాయని మీరు చెప్తున్నారు. నా డబ్బులు పోయి ఉంటే మీకు 2017లో నా డబ్బులు పోయాయి, మరి 2018 అని చెప్పాలి మీ డబ్బులు లేవని, 2019 డబ్బులు లేవని చెప్పాలి. మీరు 2024 కల్లా వచ్చి డబ్బులు పోయాయి, 25కి వచ్చి డబ్బులు పోయాయి అంటున్నారు. ఏంటి సార్ పోయాయి అంటే, లేదు మీ డబ్బులు ఎక్కడ పోవు, మీవన్నీ వస్తాయి అన్నారు. వస్తాయని చెప్పిన తర్వాత నాకు ఇచ్చిన బుక్కులన్నీ డూప్లికేట్ బుక్లు ఇచ్చారు. నాకు 2017లో డిపాజిట్ ఫిక్స్డ్ పిల్లల పేరు మీద డిపాజిట్ చేసినవి డూప్లికేట్ బుక్కులు నాకు ఇవ్వడం జరిగింది. నేను ఏజెంట్ ద్వారా వెళ్ళాను, ఏజెంటే నాకు బుక్కులు తెచ్చి ఇచ్చారు, అన్నీ సరిపోయావని చెప్పారు. అవేళ వరకు నేను తిరిగి చూసుకోలేదు, పోస్ట్ ఆఫీసులు భద్రంగా ఉంటాయి కదా అని. ఈరోజు తెలిసినప్పటికి 4 నెలల నుండి ఈరోజు అడుగుతుంటే మాకు 15 నెల రోజులు అన్ని క్లియర్ అయిపోతే క్లెయిమ్ చేస్తున్నాం, సిబిఐకి ఇచ్చున్నాం. దొంగలు దొరికారు, దొంగల దగ్గర డబ్బులు కూడా రికవర్ చేస్తాము, చేసి మీ డబ్బులు ఏ రూపాయి పోదు, ప్రతి రూపాయి మీకు వస్తుందని చెప్పి ఇవాళ వరకు ఎస్పీ గారు అయినా అదే శ్రీకాంత్ గారు ఐపీఓ గారు కానీ మాకు ఈ వరకు చెప్పడం జరిగింది. తర్వాత మా బుక్కులన్నీ తీసుకొని ఇగోటండి మాకు ఈ మాన్యువల్ రిసీట్ ఇచ్చారు, ఒక ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. ఇది ఈ ఆన్లైన్ ప్రాసెస్లో కూడా ఇంకా మాకు ఈ ఆన్లైన్ మా ₹1,00,000కి మీరు కట్టున్నారు, మీకు వడ్డీలతో ఇస్తాము, ఎటువంటి మీకు రూపాయి పోదు, మీ డిపాజిట్ ఎలాగ ఇస్తామని చెప్పి ఇవాళకి 2 నెలలు 3 నెలలు అయిపోతుంది. సమాధానం ఆడుతుంటే మేము పైకి అప్లికేషన్ పైకి మేము ఫైల్ పంపించాం, మీరు ఎటువంటి ప్రాబ్లం పడకండి, ఇబ్బంది పడకండి అంటారు, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఉన్నారు సార్ అందరూ. ఈ డబ్బులు అసలు ఎలాగ వస్తాయి కూడా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు బాధ్యతలు అందరూ.
పిల్లల పెళ్ళిళ్ళ కోసం, పిల్లల చదువుల కోసం వాళ్ళు దాచుకునే డబ్బులు ఇలా దోచేస్తున్నారు. దోచేసినోడు దొరికారు ఎవరో ఇంతవరకు మాకు తెలియదు. ఆ దోచినోడి దగ్గర తీసుకున్నారో లేదో తెలియదు. పోనీ ఎంతైనా ఒక్కొక్కరికైనా మోస్ట్గా చాలా బాధపడుతున్నటువంటి ఉన్నారు. ఉంటామా సస్తామా టైప్లో ఉన్నారు. వాళ్ళకు కూడా ఎటువంటి ఇది రెస్పాన్స్ లేకుండా ఉన్నారు సార్. దయచేసి మరి పోస్ట్ ఆఫీస్ అని అంటే భద్రమైనది, అన్ని బ్యాంకుల కన్నా పోస్ట్ ఆఫీస్ అని అంటే డబ్బులకి నమ్మకం. మరి ఆ నమ్మకం పోగొట్టుకున్నారు. ఇప్పుడు మరి ఈవేళ తెల్లవారు మేము 5 గంటలు వచ్చి కూర్చున్నాం. మేము ఎప్పుడు అడుగుతుంటే వాళ్ళు మాకు సమాధానం చెప్పడం, వాళ్ళ పనులు చేసుకోవడం, సమాధానం చెప్పడం, వాళ్ళ పనులు చేసుకోవడం. మరి మా బాధ కూడా ప్రజలు అర్థం చేసుకొని, కస్టమర్లు కూడా అర్థం చేసుకొని అందరూ మాకు కొద్దిగా సపోర్ట్ చేస్తారని మేము ఇక్కడే కూర్చుంటాం సార్. మరి మాకు ఎవరు వచ్చి మాకు సమాధానం చెప్తారో, లేదా మా డబ్బులు మాకు ఇప్పిస్తారో, ఎలాగ ఇప్పిస్తారో కూడా చెప్పడం లేదు. మరి ఎవరు వచ్చి మాకు సమాధానం చెప్తారో తెలియలేదు. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి అడిగితే అదే ఐపీఓ గారు వస్తున్నారు, బహుశా మరి వాళ్ళు డబ్బులు పట్టుకొని వస్తున్నారో లేదంటే ఇన్ఫర్మేషన్ పట్టుకొని వస్తున్నారో, ఇంకోటంటే మీ కళ్ళ ముందని పోలీసులు పట్టుకొని వచ్చారు. సరే సార్, మేము తప్పులు చేస్తే మీరు ఏ రకంగా మాకు ఇచ్చేయాలి, కానీ ఇప్పుడు మా డబ్బులు ఎవరు ఇస్తారు, ఇచ్చే వరకు ఇక్కడ కదిలే ప్రసక్తే లేదు. నమస్తే అండి. ఈరోజు ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ ముందు ఎవరైతే ఈ ఇచ్చాపురం ఫ్రాడ్లో జరిగినటువంటి బాధితులు ఆందోళన చేపడుతున్నారో వాళ్ళకి నేను వివరణ ఇవ్వడానికి కోసం ఈరోజు నేను ఇచ్చాపురం రావడం జరిగిందండి. బాధితుల యొక్క ఆవేదన నేను అర్థం చేసుకున్నాను. ఆవేదన వాళ్ళకి మేము ఏ విధంగా క్లెయిమ్స్ ప్రాసెస్ చేశామో, ఆ క్లెయిమ్స్ ప్రజెంట్ స్టేటస్ ఏమిటనేటువంటి బాధితులకి చక్కగా వివరించాను. ఆధారాలతో సహా నేను వివరించాను. అయితే నేను రీజనల్ ఆఫీస్ నుంచి కానీ మా డివిజనల్ ఆఫీస్ నుంచి కానీ అందించినటువంటి సమాచారం ప్రకారం ఈ నెలాఖరులో క్లెయిమ్స్ అనేటువంటివి అన్నీ కూడా ప్రాసెస్ అవుతాయనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ క్లెయిమ్స్ ప్రాసెస్ అయినంత వరకు ప్రజల తరపున, ఈ బాధితుల తరపున, ఈ సబ్ డివిజన్ తరపున నేను ప్రతిరోజు కూడా మానిటర్ చేయడం జరుగుతుందండి. ఏదైతే నేను ముందుగానే చెప్తున్నానో, ముందు నుంచి చెప్తున్నానో, నేను కానీ ఎస్పీ గారు కానీ ఎవరైనా కూడా పోస్ట్ ఆఫీస్లో ఆధారాలు అంటే పాస్బుక్ల్లో డిపార్ట్మెంట్లో డబ్బులు జమ చేసి ఉన్నారో వాళ్ళకి వడ్డీతో సహా ఏ రోజు వరకు అయితే వాళ్ళకి శాంక్షన్ జరుగుతుందో ఆ రోజు వరకు వడ్డీతో సహా ఇవ్వడం జరుగుతుందండి. ఇది డిపార్ట్మెంట్ తాలూకా హామీ అండి. దీన్ని మీరు ప్రజల్లోకి చేరవేయండి. వాళ్ళ డబ్బులు ఎప్పుడు ఎక్కడికి పోవు. అయితే ప్రాసెస్లో కొంచెం లేట్ అవ్వచ్చు, అది సహజ కారణం. ఎందుకంటే శాంక్షన్ చేసినటువంటి ఆఫీసర్లు ఒక్కొక్కసారి అందుబాటులో ఉండొచ్చు. డిఫరెంట్ ఆఫీసుల్లో ఈ ప్రాసెసింగ్ జరుగుతుంది కాబట్టి ప్రజలు దీని యొక్క ఈ ఆలస్యానికి గల కారణాలని అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని ఈరోజు ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ని ఓపెన్ చేయనివ్వకుండా ఎవరైతే ప్రజలు తల యొక్క ఆవేదనని తెలియజేస్తున్నారో ఆ ఆవేదన తెలుసుకున్న తర్వాత మాకు కొద్దిగా సహకరించి ఆ పోస్ట్ ఆఫీస్ని తెరిచి ప్రజల యొక్క అవసరాలు కోసం వచ్చినటువంటి డిపాజిట్లు కానీ మెయిల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అవాంతరం లేకుండా కొనసాగిస్తారని మీడియా ముందు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భరోసా ఎందుకు ఇవ్వలేకపోతుంది సార్ రీజనల్ ఆఫీసుల్లోకి రాలేదు అనటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే రీజనల్ ఆఫీస్కి మా ఎస్పీ గారు అనేటువంటి పంపించడం జరిగింది. రీజనల్ ఆఫీస్ వారు కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో ఆ సందేహాలతో అంటే క్వరీస్ అవన్నీ కూడా క్లెయిమ్స్ మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. వాటన్నింటినీ రెక్టిఫై చేసి రీజనల్ ఆఫీస్కి అందించడం జరిగిందండి. ఈ టైంలోనే శాంక్షన్ చేసినటువంటి అథారిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత 2-3 వారాలుగా ట్రైనింగ్లో ఉండడం వల్ల అందుబాటులో లేకపోవడం వల్ల ఈ క్లెయిమ్స్ డిలే అయ్యాయి. అంతేగాని రాలేదనడం మాత్రం కరెక్ట్ కాదండి. పంపించినంత వరకు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వాళ్ళు అందాయి, అన్నీ కూడా ప్రాసెసింగ్ అవుతున్నాయి. సో ప్రజలకి మన మీడియా తరపున నేను ఒకటే కోరుకుంటున్నాను, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇంట్రెస్ట్తో సహా వస్తాయండి. ఆ భరోసాను కల్పించండి దయచేసి. దానికి డిపార్ట్మెంట్ ఎంతగానైనా సపోర్ట్ చేస్తుంది, ఎంతగానైనా మేము ప్రయత్నిస్తున్నాం. ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తున్నామండి ఈ కేసు గురించి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే ఈ కేసు అనేటువంటిది సిబిఐకి ఇవ్వడం జరిగింది కాబట్టి సిబిఐలో కేసు నడుస్తుండగా మేము ఎవరెవరు బాధితులు ఏమిటనేది బహిర్గతం చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకొని కేసుని కొంచెం సాల్వ్గా అంటే జటిలమైన పరిస్థితికి తీసుకురాకుండా వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి. డిపార్ట్మెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ డబ్బులు అనేటువంటిది ఇప్పించవలసిన బాధ్యత. సో అది ఇప్పించినంత వరకు డిపార్ట్మెంట్ ప్రతిరోజు కూడా మేము మానిటర్ చేస్తున్నామండి. ఎవరెవరైతే బాధితులు ఉన్నారో ఎవరెవరి మీద కేసు పెట్టాలో అన్నీ కూడా జరిగాయి. దయచేసి ఆ వివరాలను మాత్రం మేము ఇప్పుడు మీడియా ముందు డిస్క్లోజ్ చేయలేము, ఎందుకంటే ఈ కేసు అనేటువంటిది సిబిఐ ముందు ఉంది. సో సిబిఐ డబ్బులు తప్పనిసరిగా వస్తాయి. కాకపోతే లేట్ అయినందుకు డిపార్ట్మెంట్ తరపున
నేనైతే కస్టమర్స్కి ఆ రోజు వచ్చినటువంటి కస్టమర్స్కి ముందుగానే తెలియజేశాను, కనీసం ఒక 6 నెలల టైం పడుతుందని చెప్పడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే మన ప్రెజర్ సిచ్యువేషన్స్ బట్టి కొంచెం వేరంగా వచ్చేస్తాయని మేము కూడా ఆశాభావం వ్యక్తం చేసాం. ఆ విషయాన్ని మేము బాధితులకు కూడా తెలియచేసాం. సో వాళ్ళు ఆ టైం అయిపోయింది ఇంకా రాలేదని చెప్పేసి అనుకుంటున్నారు. అది కూడా ఆలస్యమే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఈ నెలాఖరికల్లా ఈ క్లెయిమ్స్ అన్నీ సెటిల్ అవుతాయని రీజనల్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నానండి. టోటల్ 33 అకౌంట్లో జరిగినటువంటి ఫ్రాడ్ అండి. అంటే వాళ్ళకి వడ్డీతో సహా రావాల్సినటువంటి అమౌంట్ 2,80,00,000 ఎంత చిల్లరండి. నా పేరు కిరణ్మయి చౌదరి. మేము 2017లో 8 lakhs కట్టాము. మొన్న రీసెంట్గా మా డబ్బులు పోయాయి. మాకు 1 month తర్వాత ఇచ్చేస్తామని ఎస్పీ గారు అందరూ తెలియపరిచారు. ఇప్పటికి 2 months దాటింది కానీ ఎవరు ఇవ్వట్లేదు. సరిగ్గా ఇప్పుడు మా ఇది పిల్లల పెళ్ళిళ్ళ టైంకి మాకు రావాల్సిందిగా మెచ్యూరిటీ డేట్ ఉన్నది. ఇంతవరకు ఎవరు అయితే ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. మేము తెల్లవారి నుంచి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, ఎవరు ఏం సమాధానం చెప్పట్లేదు. తిరిగి మా మీద కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు చెప్పండి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారట. ఎలాగైనా మా డబ్బులు మాకు ఇప్పించంటే మేము ఇక్కడ నుంచి ఈరోజు కదలం. మేము పోస్ట్ ఆఫీస్లో 5 lakhs డిపాజిట్ చేసాము కేవీపీ. అవి మొన్నేమో పోయి అన్నారు. ఒక 4 months అయింది. కిందటి 1 month 15 days అయింది వస్తే ఎస్పీ గారు ఏమొచ్చి 1 monthలోనే మీ అమౌంట్ అందరికీ ఇచ్చేస్తామని అన్నారు. ఇప్పటికి దగ్గర 2 నెలలు అయిపోయింది, అమౌంట్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఏంటంటే మరి ఎవరు తినేసారో తెలీదు, ఆ ఎస్పీ గారు తిన్నారో తెలీదు, ఎవరు తిన్నారో తెలియదు ఇంతవరకు. మాకు మాత్రం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అది ఎంతవరకు ప్రాసెస్ అయిందో కూడా మాకు ఇన్ఫర్మేషన్ కూడా మాకు లేదు. మా డబ్బులకి ఎవరు బాధ్యత అంటే మేము కట్టింది పోస్ట్ ఆఫీస్లోనే, ఇండియన్ పోస్ట్ ఆఫీస్లోనే. ఇంతకీ మా డబ్బులు బాధ్యత ఎవరు తీసుకోలేదు ఇంతవరకు. ఓకే, నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్లోనే అమౌంట్కి దిక్కు లేకపోతే మరి ప్రజలు ఇంకెక్కడ కడతారు అమౌంట్? సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్లోనే అమౌంట్కి భద్రత లేకపోతే ప్రజలు ఇంకెక్కడ కట్టాలి? మార్నింగ్ 5 పోస్టుల అధికారులు ఏమొచ్చి మాకేమి తెలియదు, మాకు ఇన్ఫర్మేషన్ ఏటి రాలేదు, మేము ఏటి చేయలేము. ఆ ఎస్పీ గారికి ఫోన్ చేస్తా అంటున్నారు, ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అమౌంట్ అని అంటున్నారే తప్ప ఎంతవరకు దిక్కు లేదనమాట. మార్నింగ్ 5 o'clock నుంచి ఇక్కడే ఉన్నాం ఈ ఎండలోనే, అంతే. హామీ మాకు లేదు, ఏమీ రాసి ఇవ్వలేదు మాకు. 1 monthలోనే మీ అమౌంట్ అందరికీ ఇచ్చేస్తామని అన్నారు. ఇప్పుడు వచ్చి అడిగితే మీకు పోలీసులతోని ఇక్కడ నుంచి వెళ్తారా, పోలీసులతో మెడపట్టి గెంటించాలా అని అంటున్నారు మాకు, అంతే. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.